బాలల వాల్మీకి రామాయణానికి స్వాగతం అండి. జై శ్రీరామ్. మనం ఇప్పుడు యుద్ధకాండలో ఉన్నాము. శ్రీరాముడు రావణుడితో తలపడుతూ, వానరులారా, మీరు ఇంక యుద్ధం చేయడం ఆపి నా యుద్ధం తిలకించండి అన్నాడు. రామరావణ యుద్ధం ఘోర భీకరంగా సాగుతోంది. రావణుడు చేసిన శక్తి ఆయుధం లక్ష్మణుడి గుండెల్లో దిగబడింది. అతడు నేలపై పడిపోవడంతో శ్రీరాముడు నిర్ఘాంతపోయాడు. ఇంతలో హనుమంతుడు తెచ్చిన ఔషధులతో వైద్యం చేసి లక్ష్మణుడికి స్పృహ తెప్పించాడు సుశేషణుడు. దేవేంద్రుడు శ్రీరాముడి కోసం రథం, ధనువు, కవచం, బాణాలు పంపాడు. ఆ రథం మీదే శ్రీరాముడు రావణుడిపై యుద్ధానికి బయలుదేరాడు. ఇంద్రుడు రథసారథి మాతలి, అతడే శ్రీరాముడికి సారథ్యం వహించాడు. అస్త్రాల మీద అస్త్రాలు, భీకరంగా పోరు. శ్రీరాముడి బాణాలు రావణుడికి ఊపిరాడట్లేదు. అతడి సారథి రథాన్ని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకుపోయాడు. రావణుడు కొంచెం కోలుకున్నాక మళ్ళీ యుద్ధభూమికి రథాన్ని పోనిచ్చాడు. ఎంతగా యుద్ధం చేస్తున్నా రావణుడు లొంగడం లేదు. అప్పుడు అగస్త్యుడు వచ్చి, శ్రీరామ, ఇదిగో ఆదిత్య హృదయం అనే స్తోత్రాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. ఈ స్తోత్రం సర్వశత్రు వినాశకం, మంగళప్రదం. దీన్ని సత్వరం జరిపించు, నీకు శుభం కలుగుతుంది అన్నాడు. అలాగే శ్రీరాముడు ఆదిత్య హృదయాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించాడు. మనస్సు ఉత్సాహంతో పరవళ్ళు తొక్కింది. 7 రోజుల పాటు రాత్రనక పగలనక రామరావణ యుద్ధం లోక భీకరంగా జరిగింది. ఆకాశానికి ఆకాశము, సముద్రానికి సముద్రము సాటి అన్నట్లుగా రామరావణ యుద్ధమే సాటి అని దేవతలు గంధర్వులు కొనియాడుతున్నారు. శ్రీరాముడు రావణుడి తలల్ని ఎన్నిసార్లు ఖండించినా పుట్టుకొస్తూనే ఉన్నాయి. మాతలి సూచనపై శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రానికి రెక్కలలో వాయువు ఉంటుంది, ములుకులో సూర్యాగ్నులు ఉంటారు, బరువులో మేరుమందర పర్వతాలు నెలకొని ఉంటాయి. దానికి బ్రహ్మే శరీరం. ఆ అస్త్రం వెళ్ళి రావణుడి గుండెలు చీల్చి మళ్ళీ తిరిగి వచ్చి అమ్ముల పొదిలో చేరిపోయింది. బ్రహ్మాస్త్రం వల్ల చేతిలోని విల్లుని, శరీరంలోని ప్రాణాల్ని ఒకేసారి వదిలేశాడు రావణుడు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. రావణుడి మరణవార్త తెలిసి మండోదరి అంతఃపురకాంతలు ఏడుస్తూ వచ్చారు. ఎంతగానో విలపించారు. అంతటి బాధలోనూ మండోదరి శ్రీరాముడిని చూసి అతడి గుణాలను ప్రశంసించింది. రావణుడికి విభీషణుడు అంతిమ సంస్కారాలు చేశాడు. అప్పుడు శ్రీరాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. శ్రీరాముడి ఆజ్ఞపై హనుమంతుడు వెళ్ళి ఆ విజయవార్తను సీతాదేవికి విన్నవించాడు. అప్పుడు సీతాదేవి ఆనందం అంతా ఇంతా కాదు. తల్లి, నిన్ను ఎన్నాళ్ళు వేపుకు తిన్న ఈ రాక్షస స్త్రీలనందరినీ మట్టు పెడతాను అన్నాడు. దానికి సీతాదేవి హనుమంతుడిని వారిస్తూ, బుద్ధిమంతుడు అపకారికి తిరిగి అపకారం తలపెట్టడు, అపకారికి కూడా ఉపకారమే చేస్తాడు. అదే సదాచారం. ఆ సదాచారమే సత్పురుషులకు అలంకారం. ఎంత ఘోర పాపానికి పాల్పడినా సత్పురుషులు వారిని వధించరు, వారిపై దయ చూపిస్తారు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో అపరాధం చెయ్యని వాళ్ళు ఎవరు అని మృదువుగా చెప్పి, వెంటనే నా శ్రీరాముణ్ణి చూడాలని ఉంది, వెళ్ళు, ఈ విషయం శ్రీరాముడికి విన్నవించు అంది. హనుమంతుడు వచ్చి శ్రీరాముడికి విన్నవించాడు. అప్పుడు శ్రీరాముడి కన్నీటి పర్యంతమై సీతాదేవిని తీసుకురమ్మని విభూషణ్ణి పంపాడు. భర్త పంపిన ఆదేశానుసారంగా స్నానం చేసి అలంకరించుకొని శ్రీరాముడు ఉన్న చోటికి పల్లకీలో వస్తోంది సీతాదేవి. ఆమెకు దారి ఇవ్వడం కోసం అక్కడ ఉన్న వానరులన్నీ తరిమి కొట్టించాడు విభీషణుడు. దానికి శ్రీరాముడు ఆగ్రహించి, విభీషణ, ఎందుకు అలా వానరుల్ని బాధిస్తున్నావు? వాళ్ళంతా నా వాళ్లే. ఇళ్ళు, వస్త్రాలు, ప్రాకారాలు, తెరలు, రాజప్రాసాదాలు ఇవేమీ స్త్రీని దాచి ఉంచి రక్షించలేవు. మంచి నడవడిక ఒక్కటే ఆమెకు రక్ష, అదే ఆభరణం. అదే కాక కష్టకాలంలో, దేశ సంక్షోభ సమయంలో, యుద్ధాల్లో, స్వయం వరాలలో, యజ్ఞవాటికల్లో, వివాహాల్లో స్త్రీలు
ఇతరులకు కనపడవచ్చు, అదేమీ దోషం కాదు అన్నాడు. ఆపైన సీతతో, సీత, నా ప్రతిజ్ఞ నెరవేర్చాను, ఇంతటితో నా బాధ్యత తీరిపోయింది. సమర్థుడైన వాడు తనకు కలిగిన అవమానాన్ని పరాక్రమంతో తొలగించుకోవాలి. నేను చేసింది అదే. అయితే ఆ యుద్ధం ఆత్మగౌరవం కోసం చేశాను, వంశప్రతిష్ఠ కోసం చేశాను. ఉత్తమ వంశంలో పుట్టినవాడెవడు ఇన్నాళ్ళు పరాయివాడి ఇంట్లో ఉన్న ఆడదాన్ని మళ్ళీ స్వీకరించడు. ఇప్పుడు నా ముందుకొచ్చి నిల్చున్న నీ శీలం సంశయాస్పదం. కంటి రోగం ఉన్నవాడికి దీపంలా నువ్వు నాకు అసహ్యంగా ఉన్నావు. కాబట్టి నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు. నేను స్థిరమైన బుద్ధితోనే ఈ మాటలు అంటున్నాను అన్నాడు. ఈ మాటలు విన్న సీతాదేవి నిలువెల్లా కంపించిపోయింది. విలపించి బొంగురుపోయిన గొంతుతో మెల్లగా ఇలా అంటోంది, శ్రీరామ, ఏమిటి దారుణం? నన్నే అనుమానిస్తూ కాని మాటలు మాట్లాడుతున్నావు. నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? ఎవరో ఒకరు ఏదో చేసినంత మాత్రాన మొత్తం స్త్రీజాతినే శంకించడం నీకు భావ్యమా? నువ్వు నన్ను అందరి స్త్రీలలాగా జమకట్టి నా పాతివ్రత్యాన్ని పక్కన పెట్టి మాట్లాడుతున్నావు. నేను లోకం దృష్టిలో జనకుడు కూతుర్ని, కానీ అయ్యో నిజను, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నాక నేను బతికి ఉన్నా మరణించినట్లే అంటూ లక్ష్మణుడిని చితిపేర్చమంది. శ్రీరాముడు మౌనం వహించాడు. దాన్ని అంగీకారంగా భావించిన లక్ష్మణుడు చితిని ఏర్పాటు సీతాదేవి, నా మనస్సు శ్రీరాముడిని తప్ప ఇతరులపైకి మరలనట్లయితే ఈ అగ్ని నన్ను తప్పక రక్షిస్తుంది అంటూ 3 సార్లు అగ్నికి ప్రదక్షిణం చేసి చితిలో దూకేసింది. అందరూ ఒక్కటే ఆహాకారాలు. ఆ సమయంలో మహేశ్వరుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు ఇంకా సకల దిక్పాలకులు దివ్యరథాలపై అక్కడ ప్రత్యక్షమయ్యారు. శ్రీరామ, నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణుడివి. ఈ సీతాదేవి ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి. రావణ్ణి సంహరించడం కోసమే నువ్వు మానవ రూపాన్ని ధరించావు అన్నారు. ఈలోగా మంటల్లో దూకిన సీతాదేవి కసుకందకుండా బయటకు వచ్చింది. సీతాదేవి దహించలేదు సరికదా, అగ్నిదేవుడు కన్న కూతురిలా ఒడిలో కూర్చోబెట్టుకుని తీసుకువచ్చి, రామ, ఈమె పవిత్రరాలు అని చెప్పాడు. అప్పుడు శ్రీరాముడు మెల్లగా, నాకు ఆ విషయం ముందే తెలుసు, కానీ లోకానికి సీతాదేవి పవిత్రురాలని తెలియజేయాలి, అందుకే ఇలా అన్నాను. అప్పుడు మహేశ్వరుడు, శ్రీరామ, మీరు చేసిన సాహసకృత్యాల వల్ల నీ తండ్రికి ఇంద్రలోకం ప్రాప్తించిందయ్యా, అటు చూడు అన్నాడు. ఆకాశంలో నుంచి దివ్య విమానంపై దశరథుడు కిందకు వచ్చి శ్రీరామలక్ష్మణుని ఆప్యాయంగా కౌగలించుకుని, శ్రీరామ, రావణ్ణి సంహరించి లోకానికి ఎంతో మేలు చేశావయ్యా అన్నాడు. ఇంద్రుడు శ్రీరాముడిని ఒక వరం కోరుకోమన్నాడు. దానికి శ్రీరాముడు, నా కోసం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వానరులందరినీ మళ్ళీ బ్రతికించని వేడుకుని వారందరినీ సజీవుల్ని చేశారు. అయోధ్యకు ప్రయాణం. ఆ మరినాడు పుష్పక విమానం వచ్చి ఆగింది. విభీషణుడు, వానరవీరులు పట్టాభిషేకానికి వస్తామన్నారు.